ఫస్ట్ ఆఫ్ ఆల్ వృత్తులు అనేటివి అంటే పాస్ట్ డేస్లో చూసుకుంటే కనుక ఇట్ వాజ్ నాట్ అవి డిసైడ్ అవ్వబడ్డాయి అంటే జనరల్లీ ఈ కులాలు కానీ వృత్తులు కానీ వాళ్ళు చేసే పనులను బట్టి అవి అలా డిసైడ్ చేయబడ్డాయి. ఏ మనిషి కూడా ఏ బ్రాండ్తో ఎవరు పుట్టలేదు. ఎగ్జాక్ట్లీ కమింగ్ టు ద ఓల్డ్ డేస్. ట్రూ. సో అలాంటి క్రమంలో ఏంటంటే ఐఎమ్ వెరీ ప్రాక్టికల్ థింకింగ్, అంటే ప్రాక్టికల్ ఆలోచన నాది. ఒక మనిషిని అందంగా తీర్చిదిద్దడం అనేది ఐ ఫీల్ ఇట్స్ అన్ ఆర్ట్. సో ఒక మనిషిని యూనో అందంగా తీర్చిదిద్దడం, ఒక మనిషి నీట్గా బట్టలు వేసుకోవాలంటే దానికి ఎవరున్నారు, బట్టలు కుట్టాలంటే ఎవరున్నారు, అన్నం పొట్ట నిండాలంటే ఎవరున్నారు. ఓల్డ్ యూనో డేస్లో రాజుల కాలంలో ఈ వృత్తులన్నీ డిసైడ్ చేయబడ్డాయి. నేను చూసాను చాలా వాళ్ళతో మాట్లాడాలి. ఐ నెవర్ ఫీల్ షేమ్. అసలు ఐ ఫీల్ సో మచ్ యూనో గ్రేట్ అండ్ యూనో బ్లెస్డ్ దట్ ఐ బాండ్ యూనో ఇన్ దిస్ ఫ్యామిలీ యాక్చువల్లీ. అంటే ఇది కూడా నేను ఎందుకు చెప్తుంటా అంటే ఆల్వేస్ అంటే మీరు ఇప్పుడు అడిగారు ఎప్పుడు తెలియాలి అందరికీ. ఐ మీన్ ఇట్స్ నాట్ లైక్ చిన్న చూపు అనేది ఏం లేదండి. చిన్న చూపు అలా ఫీల్ అవుతున్నారు జనాలు తప్ప నిజానికి ఏ వర్క్ చేసేవాడు లేకపోయినా జీవితం నడవదు. ఇప్పుడు నిన్న ఒక మీమ్ వచ్చింది నా పైన, మీ మై మామ్ అండ్ మై ఫాదర్ హెయిర్ డ్రెస్సర్ టు గోల్డెన్ గ్లోబ్ అని వచ్చింది. ఓకే, నాకు మతిపోయింది అసలు ఆ మీమ్ చూసినప్పుడు. అంటే బయట జనాలు ఎంత ఫాస్ట్ ఉన్నారు అంటే మీమ్ వేసే అతనికి కూడా చిన్న చూపు లేదు కదా. అవును అవును, చాలా ట్యాగ్స్ వచ్చినాయి. ఆ మీమ్ నేను షేర్ చేయడం జరిగింది. ఇట్స్ అ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ రాహుల్ అది ఇది అని చెప్పేసి. కానీ చిన్నప్పుడు మీరు కిచెన్లో గిన్నెలతో చేసే మ్యూజిక్ తోటి మీ నాన్నగారు విని అవును అది వీడేదో ఇటు సైడే వెళ్తాడని డిసైడ్ అయిన తర్వాత మిమ్మల్ని మ్యూజిక్ నేర్చుకోవడానికి ఒక చోట జాయిన్ చేశారని చెప్పని నేను విన్నానండి. నిజమేనా? 100% అండి. ఇట్ వాజ్ ఎవ్రీథింగ్ డన్ బికాస్ ఆఫ్ మై ఫాదర్. ఒక స్థాయి వరకు నన్ను టోటల్గా మా ఫాదరే టేక్ కేర్ చేశారు. అంటే కాన్సన్ట్రేటింగ్ అంటే నన్ను కొట్టి మరి మ్యూజిక్ క్లాస్కి వెళ్ళు అని చెప్పడం. దాని తర్వాత నేను మ్యూజిక్లో ఓవర్ కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశాను. స్టడీస్ మీద తక్కువ, మ్యూజిక్లో ఎక్కువ. దెన్ హీ గాట్ స్కేర్డ్. దెన్ అప్పుడు మ్యూజిక్ వద్దన్నాడు. పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తాను నేను. ఐ వాజ్ వెరీ మచ్ కనెక్టెడ్. దానికి ఆల్రెడీ కనెక్ట్ అయిపోయాను. ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను అంటే ఏమైనా చేస్తే దీంట్లో చేయాలి. ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఇన్ తెలుగు. అంటే స్మిత గారు చేశారు అప్పుడు. మరి ఆవిడని ఇన్స్పైర్ అయ్యి హిప్ హాప్ తమిళ అని చెన్నైలో ఉంటారు, అతన్ని ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఇన్ తెలుగు. ఫస్ట్ థింగ్ నేనే స్టార్ట్ చేశాను. ఐ మీన్ యూట్యూబ్లో సోషల్ ప్లాట్ఫామ్ నేను పృథ్వీ చంద్ర కలిసి. ఆ వీడియోలో చాలా మంచి హిట్ అయ్యండి. చాలా మంచి హిట్ అయ్యి. ఈ మధ్య ఏం చేయలేదా మరి? చేస్తున్నా, ఇప్పుడు చేస్తున్నా. అండ్ నా లాస్ట్ కూడా చేసా చిచ్చాస్గా గణేష్ అని వినాయక చవితి కూడా. అవును, అంటే కొంచెం గ్యాప్ వచ్చింది మేబీ. అవునండి, ఇప్పుడు చేస్తున్నా. ఇప్పుడు మార్చ్ లోపల రిలీజ్ అయిపోద్ది. మా కోసం ఒక లైన్ ఏదైనా, ఒక్క లైనే, ఎక్కువద్దు. సో కమింగ్ సూన్ అని చెప్పి మేము ఒకటి వేసేసుకుంటాం అనమాట. ఎర్రపోరి జర్రాజుడే నన్ను చూస్తే ఇడిచిపోవే, కర్రగుండనని అనుకోకే, నా సంటోడు దొరకడు నీకే, అందనంత వెల్కమ్ చెప్తే త్వరరే గుడ్ తారి రారి రారి రారే తారి రారి రారి రారే. ఇట్స్ వెరీ మాసీ. సో ఈ అబ్బాయి ఎవరికైనా దొరికితే అసలు లైఫ్ సెట్ అయిపోతుంది. అందనంత వెల్కమ్ చెప్తే నాకు ఉన్న ఇన్కమ్ చెప్తా, బుర్జ్ ఖలీఫాలో హఫ్తా, నీకు నాకు రూమే చెప్తా. నైస్. ఎవరు రాశారండి పాట? ఇది శ్యామ్ కాజాల శ్యామ్ గారు రాశారు. ఓకే. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆన్ దిస్ మ్యూజిక్ వీడియో, డూయింగ్ ఇట్ ఇన్ 4 లాంగ్వేజెస్. ఏం జరుగుతుందో తెలీదు. లేదండి, సాంగ్ చాలా బాగుంది. యాక్చువల్లీ మీరు ఒక చిన్న లైన్ పాడినా కూడా ఇట్స్ రియలీ గుడ్ యాక్చువల్లీ. అంటే జనాల్ని ఇలా పట్టి లాగేస్తుంది అనమాట అయస్కాంతం లాగా. అంటే మీరు ఒక్కరే ఉంటారా, సోలో ఉంటారా, లేకపోతే మళ్ళీ హీరో? దుబాయ్లో షూట్ చేస్తున్నా సాంగ్. ఓకే. విత్ మోడల్, ప్రాపర్ మోడల్ అండ్ ల్యాంబోర్గిని హమ్మర్స్ అన్ని పెట్టి. నైస్. కానీ ఒక లోకల్ సింగర్గా ఉన్న మీరు ఈ రోజున ఇంత మంచి ఆల్బమ్స్ క్రియేట్ చేసిన, సినిమాల్లో యాక్ట్ చేసిన, ఇంత జాతీయ స్థాయిలో మీరు పాటలు పాడి ఇంత గుర్తింపు తీసుకొచ్చిన, దీన్ని వెనుకున్న కష్టం అంటే ఏం చెప్తారు? ఏం లేదండి, ఇక నాకు అంత పెద్ద మీనింగ్ తెలియదు, పెద్ద ఆన్సర్ తెలియదు మీరు అడిగిన క్వశ్చన్. కానీ మనసుకి ఏది నచ్చితే, అవకాశం రాకపోతే, నాకు ఒకటేం తెలుసు అంటే అవకాశం లేదంటే ఐ కెన్ క్రియేట్ మై ఓన్ ఆపర్చునిటీ. సో మ్యూజిక్ వీడియోస్ చేసి అంత కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు నేను స్క్రిప్ట్ రాసుకుంటున్నా, స్టార్టింగ్ ఆ మూవీ అది ఏప్రిల్. నమ్ముతా, నేను చేసే పనిని నమ్ముతా.
ఏదైనా ఆపర్చునిటీ వచ్చిందంటే అస్సలు దాన్ని పోగొట్టుకోవద్దు. ఇప్పుడు ఒక సాంగ్ ఒకళ్ళు పాడించడానికి వస్తే నా దగ్గరికి కంపల్సరీ వాళ్ళకి నచ్చేటట్టు పాడి పంపాలా, వాళ్ళు వెళ్ళి ఇంకో నలుగురికి చెప్పాలా, అరే రాహుల్ చాలా బాగా పాడాడు ఇది తెలుసు. అంటే ద వే యూనో ఏమంటారంటే వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ప్రాపర్గా న్యాయం చేయడం, ఓవర్ కాన్సన్ట్రేట్ చేయకుండా గో విత్ ద ఫ్లో అనే రకం నేను. సో చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఇదే స్ట్రీట్ స్మార్ట్ మెల్ట్. అంటే దేన్ని కేర్ వచ్చి ఏదైనా అవకాశం వచ్చిందంటే వదల, ఆపర్చునిటీ కొత్తగా ఏమైనా క్రియేటివ్గా చేయడానికి ట్రై చేస్తా. ఆ క్రియేటివిటీలోనే వచ్చిన ఈ మ్యూజిక్ వీడియోస్ ఇవన్నీ. కీరవాణి గారికి పూర్వయ్ సాంగ్ నాకు వేరే సింగర్ చెప్పడం జరిగింది. సార్ యూఎస్లో ఉన్నప్పుడు నేను పూర్వయ్ సాంగ్ రిపీట్ చేశాను. కీరవాణి గారు మోర్ దెన్ 15 times రిపీట్ మోడ్లో విన్నారంట సాంగ్, హెడ్ ఫోన్స్ పెట్టుకొని. సో అంతకు మించిన అప్రిషియేషన్ ఏం కావాలా. సో నాకు ఐ బికేమ్ మోర్ కాన్ఫిడెంట్. అంటే నేను చేసే వర్క్ ప్రాపర్గా చేస్తున్నా అది ఇది. ఇప్పుడు కూడా నన్ను కీరవాణి గారు పలకరిస్తే కోటి చౌరస్తకు పోయి కొత్త షర్టు కొన్నా, హాయ్ పూర్వాయ్ అంటారు, అప్పుడు అంటారు హాయ్ పూర్వాయ్ అని. సో కీరవాణి సార్ దగ్గర మోర్ దాన్ డెకేడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 13 years అయిపోయింది. ఇప్పుడు 2023 13 years సార్ దగ్గర జాయిన్ అయ్యి 2011లో జాయిన్ అయ్యా, కోరస్ సింగర్గా జాయిన్ అయ్యా. దెన్ స్లోలీ సింగింగ్ ట్రాక్స్, దెన్ స్లోలీ సింగింగ్ మెయిన్ సాంగ్స్. అలా నేను పాడుకుంటూ టిల్ నాటు. అండ్ దీనికి తోడు మణి శర్మ గారు సార్ దగ్గర పాడేటప్పుడు ఆయన దగ్గర ట్రాక్స్ పాడుతూ మెల్లగా సాంగ్స్ పాడడం. సో ఇదంతా నేను ఒక ఫ్లోలో, అంటే అది ఏమంటారు, ఐ డోంట్ నో హౌ టు ప్రాపర్లీ ఒక ప్రాపర్ వర్డ్లో డిస్క్రైబ్ చేయాలంటే. ఇప్పుడు ఒక మ్యూజిక్ వీడియో చేస్తున్నా, ఇంతకుముందు తెలుగులోనే చేసా. నో ఐమ్ టేకింగ్ అన్ అనదర్ స్టెప్, 4 languagesలో చేస్తున్నా. సో తెలీదు అంటే ఇప్పుడు ఏ మోడల్ని పెట్టుకుంటున్నా, ఐఎమ్ థింకింగ్ టు ఫీచర్ ఆ హీరోయిన్ ఎవరినన్నా. సో అట్లా ఆటోమేటికలీ జర్నీ అండి మిమ్మల్ని మెచ్యూర్ చేస్తూ ఉంటుంది, పైకి తీసుకెళ్తూ ఉంటుంది.